శ్రీమాత్రే నమః. కార్తీక పురాణం 22వ అధ్యాయము. అత్రి మహాముని ఇట్లు పలికెను. ఇట్లు సుశీలని మాట వినిన పురంజయుడు విష్ణువాలయమునకు పోయి పుష్పముల చేతను, ఫలముల చేతను, చిగురుటాకుల చేతను, దళముల చేతను, షోడశోపచార పూజ చేతను హరిని పూజించి ప్రదక్షిణ నమస్కారములను నాట్యమును చేసి హరిమూర్తిని బంగారముతో చేయించి ప్రదక్షిణ నమస్కారముల చేత పూజించెను. పురంజయుడు కార్తీక పూర్ణమి నాడు రాత్రి హరిని గాంచి గోవింద భృతుడై హరినామస్మరణ చేయుచు ప్రాతకాలమందు తిరిగి యుద్ధమునకు బయలుదేరును. ఇట్లు పురంజయుడు రథమెక్కి ధనుర్బాణములను, కత్తిని, తూణీరములను ధరించి, కంఠమందు తులసిమాలను ధరించి, కవచమును ధరించి, తలపాగా ధరించి త్వరగా యుద్ధమునకు బయలుదేరెను. యుద్ధభూమికి వచ్చి నారీ టంకార ధ్వనిని చేసెను. ఆ ధ్వని విని రాజులందరూ యుద్ధమునికై తిరిగి వచ్చిరి. వచ్చి సింహధ్వనులు చేయుచు బాణవర్షములు కురిపించుచు పూర్వము వలె జయము తమదేనని తలంపుతో పురంజయుని పైకి దుమికిరి. పిమ్మట పరస్పరము పిడుగుల వంటి బాణములతోనూ, వజ్రముల వంటి కత్తులతోనూ, ఐరావతము వంటి ఏనుగులతోనూ, ఆకాశమునకు ఎగురు గుర్రములతోనూ, త్వరగా నడిచటి రథములతోనూ, ఇరుపక్షముల వారు జయకాంక్షతో భయంకరమైన సంకుర యుద్ధము చేసిరి. ఆ యుద్ధమునందు రాజులందరూ మదములుడిగి, గుర్రములు హతములై, ఏనుగులు ధరణి కూలి, బాణ శరాసనములు జారిపడి, కవచములు జీర్ణములై, అంగములు ఖండితములై, రథ గజ సాది పదాతులు నశించెను. పురంజయుని భటులు సైతము మమ్ములను రక్షించండి అని ప్రార్థించుచుండిరి. కాంబోజరాజు తన సైన్యమంతయు హంతబగుట చూసి పురంజయునికిప్పుడు జయము నిశ్చయము అని తలసి యుద్ధమును చాలించి మిగిలిన సేనలతో తన పురమునకు చేరెను. పురంజయుడు జయలక్ష్మీ ప్రసాదము వలన జయము పొందెను. హరి అనుకూలముగా ఉండిన ఎడల శత్రువు మిత్రుడగును, అధర్మము ధర్మమగును. ఆ హరియే ప్రతికూలముగా ఉన్న మిత్రుడే శత్రువగును, ధర్మమే అధర్మమగును. కార్తీక వ్రతమును చేయుచు సమస్త కష్టములను నశింపచేయువాడైన హరిని, సమస్త ప్రాణ రక్షకుడైన హరిని సేవించిన సమస్త దుఃఖములు తొలగిపోవును. విష్ణువు తేజోవంతుడు, ఇది సత్యము. అందున కార్తీక వ్రతమందు కోరికయుండుట మరీ దుర్లభము కదా. కలియుగమందు హరిభక్తులై కార్తీక వ్రతపరాయణులైన వారు శుద్ధ వైష్ణవులను తెలుసుకొనవలెను. కార్తీక వ్రతమును చేయుచు హరిభక్తి కలిగిన శూద్రులు కూడా వైష్ణవోత్తములు అనబడుదురు. బ్రాహ్మణులైన వేదము చదివిన హరిభక్తి లేనివారు శూద్రులతో సమానమగుదురు. వేదాభ్యాసము చేసి హరిభక్తి కలిగి కార్తీక వ్రతపరాయణుడైన వాడు వైష్ణవోత్తముడు. అట్టి వానియందు హరి నివసించును. ఏ జాతివాడైనా ఈ సంసారాన్ని తరింపచేయాలి అని కోరిక కలిగినట్లయితే హరిభక్తితో హరిని విష్ణుమూర్తిని పూజించినట్లయితే విష్ణుమూర్తి అతనిని తరింపజేయును. అగస్త్యమునీంద్ర, హరిభక్తి పరాక్రమము ఏమని వర్ణింతును? పరాశరాదులు, వశిష్ఠాదులు, అంబరీషాదులు, సగరాదులు మొదలైన వారు హరిని ఆశ్రయించి పరమపదమొందిదిరి. హరిభక్తి యందు నిత్యవ్రతము కలవారై తాను స్వతంత్రుడైనను అన్యతంత్రుడైనను హరి పూజాసక్తుడు కావలయును. హరిభక్తి ప్రియుడును, భక్తులను హరికి ప్రియులు. హరి తన భక్తులకు ఇహపర సుఖములనిచ్చి కాపాడును. భగవంతుడు సహస్ర చరాచర ప్రభువాగు హరి అంతయు నిండియున్నాడు. కాబట్టి అట్టి హరియందు భక్తి కలవానికి కార్తీక వ్రతము సులభమని తలచెదను. కార్తీక వ్రతముతో సమానమైన వ్రతము, హరితో సమానమైన ప్రభువు, సూర్యునితో సమానమైన తేజోవంతుడు, రావి చెట్టుతో సమానమైన చెట్టును లేవు. ఓ విప్ర, కాబట్టి కార్తీక వ్రతము ఇష్టార్థములనిచ్చును. సర్వవ్రతోత్తమమైన వ్రతము ఇది. సర్వశాస్త్ర సారము, సర్వవేద సమ్మతము. కార్తీక మహత్య బోధకమైన ఈ అధ్యాయమును నిత్యము వినువాడు విగతపాతకుడై అంతమందు హరిని చేరును. ఈ అధ్యాయమును శ్రాద్ధకాలమందు పఠించిన ఎడల పితృదేవతలకు కల్పాంతము వరకు తృప్తి కలుగును. ఇది శ్రీ స్కాందపురాణే కార్తీక మహత్యే ద్వావింశధ్యాయ సమాప్తము. 22వ అధ్యాయము సమాప్తము. శ్రీమాత్రే